గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హ్యాలాంగ్ బై. మేము మార్నింగ్ నిన్బిన్ నుంచి అయితే హ్యాలాంగ్ బైకి వచ్చాము. ఈరోజు అయితే 1 night and 2 days క్రూజ్ అయితే చేస్తున్నాము హ్యాలాంగ్ బైలో. సో 4 peopleకి మాకు అరౌండ్ $900 అయితే అయ్యింది. ఈ హ్యాలాంగ్ బై క్రూజ్ ఏదైతే ఉందో లాకాస్టా క్రూజ్ వాళ్ళే బస్ అరేంజ్ చేశారు. ఆ బస్సు అయితే చాలా పెద్ద లగ్జరీగా ఉంది. అది నేను అలాంటి బస్సు చూడలేదు, ఆస్ట్రేలియాలో కూడా లేదు. మేము బస్సు ఎక్కేది తక్కువ, బట్ పబ్లిక్ బస్సెస్ వాటిల్లోని. బట్ ఇది పబ్లిక్ బస్ అయితే కాదు, ప్రైవేట్ బస్సు. చాలా మంచిగా ఉండే. 3 hours అయితే జర్నీ అక్కడ నిన్బిన్ నుంచి ఇక్కడ హ్యాలాంగ్ బైకి. నేను నిన్బిన్ ఏదో చాలా చిన్న ప్లేస్ ఏమో అనుకున్నాను, వచ్చేటప్పుడు చూస్తుంటే అది కూడా యాక్చువల్లీ లైక్ రీజనబుల్ గుడ్ సిటీనే అది కూడాను. ఇక్కడ ఏదంటే ఇప్పుడు హ్యాలాంగ్ బై వచ్చే దారిలో కూడా కైండ్ ఆఫ్ చాలా డెవలప్డ్గా ఉంటున్నాయి ఈ ప్లేసెస్ అన్నీ. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్లేసెస్ చిన్న ప్లేస్ అన్న ఉంటున్నా కానీ నేను ఆ ప్లేసెస్ డెవలప్డ్గా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటున్నాయి. ఇంకా యూరోప్, యుఎస్, ఈ ఆస్ట్రేలియా లేక ఇలాంటి ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా వాళ్ళ ఎరా అయిపోయింది. ఇది వియత్నాము, చైనా, థాయిలాండ్ ఇవైతే ఏదైతే కంట్రీస్ ఉన్నాయో చాలా మంచిగా డెవలప్ అవుతున్నాయి. మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటనంటే చాలా నీట్గా ఉంటున్నాయి. ఏ ప్లేసెస్ చూసినా సరే ఇప్పటి వరకు నేను చూసిన ప్లేసెస్ అన్నీ మంచిగానే నీట్గానే ఉండే. రీజనబుల్ మోర్ దెన్ రీజనబుల్ నీట్గా ఉండే. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా చాలా ప్లేసెస్ క్లీన్గా ఉండవు, టైడీగా ఉండవు. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, ఎక్కడికి వెళ్ళిన పబ్లిక్ టాయిలెట్స్ అయినా సరే చాలా హైజీన్ ఉంటుంది వీళ్ళకి. ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళకి కైండ్ ఆఫ్ నేను బెగ్గర్స్ని చూడలేదు అండ్ హోమ్లెస్ పీపుల్ని చూడలేదు. చిన్నదో పెద్దదో జాబ్ చేసుకుంటున్నారు, చిన్నిల్లో పెద్దిల్లో మంచి ఇంట్లో ఉంటున్నారు. అదైతే నేను అబ్జర్వ్ చేసా. ఈ ప్లేస్ అయితే ఇలా ఉంది. ఇవే సైజెస్ క్రూజెస్ అనుకుంటా, లైక్ మీడియం సైజ్ క్రూసెస్. ఇక్కడైతే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు $333. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి సాపా వెళ్తున్నాము రేపు మధ్యాహ్నం దింపేసిన తర్వాత. మాది ప్రైవేట్ కైండ్ ఆఫ్ లిమోజిన్ అనమాట. సో దానికి $195. నిన్బిన్ నుంచి ఇక్కడికి మళ్ళీ ఎక్స్ట్రా $10 ఎంతో తీసుకున్నారు పర్ పర్సన్. మళ్ళీ వ్యాట్ ఏదో 12% ఉంది. అండ్ ఫ్యూ చార్జెస్ అలాగ మొత్తం అంతా $333 ఎక్స్ట్రా అయిందనమాట. అండ్ అరౌండ్ 891 million ఎంతో, అరౌండ్ 9 million అనుకోండి. క్యాష్ అయితే ఉండాలి. మేమైతే క్యాష్ 8 million ఉండే మా దగ్గర క్యాష్. ఆ తర్వాత ఏదో లింక్ ఇస్తారంట, అది 4% సర్చార్జెస్ చేస్తారంట, దానికైతే పే చేయాలి. అదర్వైజ్ లైక్ క్యాష్ తెచ్చేసుకోవడం బెటర్ ఇక్కడ హ్యాలాంగ్ బై క్రూజ్కి అయితే. మేమైతే ట్రిపుల్ రూమ్ బుక్ చేసాము. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. బోర్డింగ్కి ఒక చిన్న బోట్ అయితే ఎక్కుతున్నాం, అందరినీ అందులో ఎక్కిస్తున్నారు. అది ఉంది కదా, అది వాచ్ ఇట్ అరుష్, అది ఎక్కుతున్నాం. Hi. Hi. Are you excited? Yeah. Are you going to eat a lot of food? Yeah, probably. Probably. Daddy. Daddy. Arush, do you have motion sickness? No. No. You don't have motion sickness? Yeah, I don't. I do have. I have seasickness. I didn't have any motion sickness tablets. I don't know how it is going to be. Let's go. 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 Hey, we go. Hey, we are going on a cruise. Beauty. Boat ఎక్కాం. చేపల స్మెల్ వస్తుంది ఇంకను. Cruise looks good. ఈ చిన్న బోటు, క్యూట్ బోటు. Arush and I are sitting here. This is how it is looking. నీ బోట్ ఎక్కి మళ్ళీ క్రూజ్ దగ్గరికి వెళ్తామేమో రా. Yeah. They're transporting from us. Yeah, from they're here transferring us from the pier to the cruise. Arush and I trying to find out which cruise is ours.
స్మాల్ యార్డ్లో అయితే ఉన్నాము. అక్కడ నుంచి ఇక్కడ చాలా క్రూజెస్ ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ క్రూజెస్, డిఫరెంట్ బోట్స్. ఇంకా మా క్రూజ్ రాలేదు. వేర్ ఆర్ యూ? I don't know where it is, but we're trying to find. Finally, అది మా క్రూజ్ అంట. We are going there. That is our cruise. See So right now, please follow me. Get on the cruise. All the luggages we support you. Bring back and put in front of your cabin. That's our cruise. Going into the cruise. Thank you. Xin chào. Hello, bro. Xin chào, bro. Xin chào. Thank you. Who is the second? This is how it looks outside. Not bad. ఇక్కడ వామ్గా ఉంది ఎందుకన్నా. మేబీ పూలు ఇది హాట్గా ఉంది ఇది. బికాస్ ఆఫ్ దట్ ఇక్కడ వామ్గా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ దిగినప్పుడు కోల్డ్గానే ఉండే. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అరౌండ్. చాలా క్రూసెస్ ఉన్నాయి అరౌండ్. మేము అందులోనే వచ్చాం. ఇక్కడ ఎవరు లేరు, నేను ఎవరో ఒక అతను ఉన్నాడు అంతే. అండ్ లంచ్ పాపం. దట్స్ ఓకే. ఏదో డ్రింక్ పడిపోయింది. అండ్ ఇది ఫుడ్. సుషి, సలాడ్ అని ఇంకా సెటప్ చేస్తున్నారు. టైం 1 అయింది. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. ఫ్రైడ్ రైస్ అండ్ గ్రిల్డ్ కార్న్ అంట, స్టీమ్ ష్రింప్ అండ్ మిక్స్ వెజిటేబుల్స్, గ్రిల్డ్ చికెన్, అమెరికన్ బీఫ్ అంట. అమెరికన్ బీఫ్ తింటాం, వాళ్ళకి అసలు కుజీనే లేదు. సీ ఫుడ్ సూప్ అంట. ఇప్పుడు నా గొంతుకి సూప్ తాగడం చాలా ఇంపార్టెంట్. మా వాళ్ళకి మంచి టేబుల్ అయితే పట్టారు. హాయ్ చిన్ని బ్రో. హలో, హాయ్. అరుష్తో నేను బెట్ వేసాను ఒక ప్రాన్కి, బట్ హయ్యర్ అన్నాడు. క్రాబ్ బెట్ వేసాను. నాకు క్రాబ్ వస్తే క్రాబ్ ఇవ్వాలడికి. దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ అవర్ లంచ్ టేబుల్ ఇన్ క్రూజ్. ఫస్ట్ లంచ్ తిని మిగతా పెత్తనాలు చేద్దాం. మా చిన్నోడు ఇందాల నుంచి హాయ్ చెప్దాం ట్రై చేస్తున్నాడు. చెప్పు. So in the bus, I didn't have any Wi-Fi for 30 minutes. I didn't have any Wi-Fi in the bus for 30 minutes. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అసలు మొత్తం వియత్నాంలోని నేషనల్ న్యూస్ ఇది. అడిగి 30 minutes వైఫై లేదంట. పాపం నాకు వీళ్ళని చూస్తుంటే జాలేస్తుంది. 2 ఓల్డ్ కపుల్ అలాగా ఒక అరగంట 45 minutes నుంచి అలా క్రూజ్ పక్కనే వస్తున్నారు. ఇలా గ్రాసరీస్ అమ్ముతున్నారు. ఎవరు ఏమీ కొనలేదు, ఎందుకంటే ఇప్పుడే లంచ్ తిన్నారు కదా అందరూ. ఏం కొంటారు. ఇది ఫ్రంట్ ఆఫ్ ద డెక్.
మా కెప్టెన్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మల్లెపే అంట. మా కెప్టెన్ రిలాక్స్ అవుతున్నాడు. This is how it is looking from the front. And that's a down. ఇటువైపు అయితే చాలా చల్లగా ఉంది. అదిగో వాళ్ళు అలా వస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళకి ఒక నెట్లా ఉంది కదా, ఆ నెట్లోంచి గ్రాసరీస్ మనీ ఇస్తారు బేసికల్లీ. ఏమన్నా డ్రింక్స్, బియర్ అవన్నీ అమ్ముతున్నారు. ఇట్స్ లుకింగ్. Chini is opening the room and going to show us the room. Hey, wow, Chini. These are our beds. And this is another bed. Oh, Chini is opening the balcony. Okay, let me do comfort test. Wait, I need to show the bathroom as well. That's a shower and toilet and tub and wash basin. And okay, Chini. Yes, Okay, he's going to do the comfort test, guys. big bed is good. Okay, do the comfort test. Okay, he did the I comfort didn't test. do the run up Okay, run up. from here. Okay, from there. Okay, do the run up comfort test. Okay. How is it? Pretty good. Pretty good. Okay. Okay. దేవుడా, ఈ బోట్ వాళ్ళు మా రూమ్ పక్కకే వచ్చారు ఇలాగా. వీళ్ళు చూస్తుంటే నాకు కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. ఈ వ్యూ భలే ఉంది అసలు ఇక్కడ ఈ రూమ్లోంచి. పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఏదో ఒక ఫ్రేమ్ లాగా, మూవింగ్ వీడియో లాగా అనిపిస్తుంది. వీళ్ళు ఏంటో తెలుసా, మా వాళ్ళకి లగ్జరీ అంటే ఇలా వ్యూ పక్కన కూర్చొని గేమ్ ఆడేసుకోవడం. వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి హాలిడే తీసుకురావడం వేస్ట్. చిని, Yeah. ఆర్ యూ నాట్ ఎంజాయింగ్ ద వ్యూ? Yeah. యా, బట్ ఈ స్టిల్ వాంట్స్ టు ప్లే Yeah. ఆఫ్. On your first. ఇంటర్నెట్ లేకపోయినా సరే ఆఫ్లైన్ ఆడేసుకుంటున్నారు వీళ్ళు. This is not సో బ్యూటిఫుల్. నేను మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకున్నాను. నేను మా ఆయన ఇక్కడ కూర్చొని చిల్ అవుతుంటే, అండ్ ఇక్కడ ఒక క్రూజ్ ఒకటి వెళ్తుంది మాకు ప్యారలల్గా. భలే ఉంది అది. అండ్ వ్యూ అయితే ఇలా ఉంది వ్యూ. దీని వ్యూ. మా పిల్లకాయలు గేమ్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి అదే ఎంజాయ్మెంట్. వెదర్ అయితే భలే ఉంది. లైక్ వేడిగా లేదు, చల్లగా లేదు, వామ్గా కూడా లేదు, సెటిల్డ్గా ఉంది. లుక్ ఎట్ దిస్ వ్యూ. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? అరే ప్రతి వ్యూలో నువ్వు ఎందుకు రా, వెనక్కి రా. ఓ చిన్నోడు తెగ చూసేస్తున్నాడు. And did you see all the cruises are getting ready for dinner? They are going to gather there. What about our cruise? Yeah, it's going to go there. Let me zoom in what daddy is showing there. Okay, we are going to sunset party upstairs. This is upstairs. That's how it is. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది. పీపుల్ ఆర్ కమింగ్ స్లోలీ. వాళ్ళు ఏంటో ఫుడ్ తింటున్నారు. ఇక్కడ ఏదో సమ్ ఫుడ్ పెట్టారు. ఇప్పుడు వెనకతలో ఉన్న పాటకి కాపీ రైట్స్ వస్తాయి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అబ్బా మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి.
దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అక్కడ నా బార్ ఉంది బేసికలీ. పుకెట్లో కూడా ఈ కొండలు పీపీ ఐలాండ్స్ దగ్గర వాటి దగ్గర ఇలాగే ఉంటాయి ఈ మౌంటైన్స్. కలర్ కూడా ఇలాగే ఉంటుంది. Isn't it beautiful? కుకింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. Resort. ఇది ఫస్ట్ థింగ్ ఫుడ్ తిండు. సీరియస్గా కుకింగ్ క్లాసెస్ అటెండ్ అయిపోతుంది. Remove the dirty of the pork. And then we wash again with the fresh water. After that, we chop in pieces. కుకింగ్ క్లాస్ జరుగుతుంది. వీళ్ళు ఏదో పెద్ద కుకింగ్ చేసేసేవాళ్ళు లాగా సీరియస్గా వినేస్తున్నారు. Stir it. వీళ్ళు స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. సో ఆస్ట్రేలియా వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ స్కూల్ లంచెస్ వాళ్ళే చేసుకుంటారు. ఎరా వాట్ అబౌట్ హాఫ్? యూ నాట్ గోయింగ్ టు ఫోల్డ్ ఇట్ హాఫ్? నో అదర్ వే ఫ్రమ్ రైట్ అండ్ లెఫ్ట్? వెన్ ఆర్ యూ గోయింగ్ టు డూ దాట్? Good. Wow. Perfect. Okay. And Nice. it's not letting me do it. Yeah, next one you can do it. Perfect, but nice. I'm doing next one. Tell I'm a mom. Okay. We created one. Good. So good. What did you do? Do it again. Do it again. Massage. Yeah. No, smoothly. Slowly. Perfect. Oh, nice. Okay, now. Enough. Too much pressing. Make it flat. Flat. Okay. Yes. One. Two. Okay. Do it. Okay, how do you... No, wait. Cover. Yeah? Cover the whole things. Yeah, that's Yep. it? Yes. Pull it back. Pull it back. Yeah. Like this. Pull back, like with the stuff like that. No. No. What he's saying is, when you put it, like, you know, like burrito, how they pull it, you pull like that. Yes. Correct. Yeah. One more roll. One more roll. No, stop. Stop. Yeah. Hold it from both sides. And right and left, right? Yeah, that way. Good. Nice. Yeah. Yes. Finish. And that way. Too much wet. A little bit less wet. Then Okay. here. Yeah. Show me, Chinny. Show me. Like that. Again. Chinnod spring Not too roll. much wet. Again. You wanna try? Finish. Try. Yeah, just a minute. Chinny, good job, Chinny. What you eating? Chinny, from next school lunch you're going to cook, Yeah, okay. and you're going to pack for me as well, office lunch, okay? Yeah. ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అక్కడ కొన్ని క్రూజెస్ ఉన్నాయి, వేరే కంపెనీ క్రూజెస్. బేసికలీ అందరూ హ్యావింగ్ ఏ డ్రింక్స్. Actually, stop moving. ఆల్సో సిట్టింగ్ హియర్. వీళ్ళు ఎప్పుడు ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎంత చెప్పినా కబుర్లు అవ్వండి. వీళ్ళు ఫుడ్ పెట్టేసి చంపేసేలా ఉన్నారు. 7 అయ్యింది. ఏదో పంకిన్ సూప్ అంట, దాని తర్వాత ఏదో డక్, చికెన్, సీ ఫుడ్, సాల్మన్, ఏదో మెన్యూ, పెద్ద మెన్యూ ఉంది. నాకైతే ఆకలి వేయట్లేదు. ఇదిగో ఇలాగా. దిస్ ఇస్ హౌ we came for dinner and after that we will sleep. Eat slowly. Otherwise, How is pumpkin soup, Arush? Pumpkin has vitamin E. It's rich in vitamin E. It's very good for your skin. Why are you looking at the skin? Yeah, anything has changed. మా వాడు ఇప్పుడే తినేసి అప్పుడే చేంజ్ అయిపోయింది లేదో చూస్తాను. వీడు మా లిటిల్ షెఫ్. He loves cooking but doesn't like to eat. ముగ్గులేస్తున్నాడు టేబుల్ మీద. తినరా. అందరూ పడుకున్నారు. 9:30 అయింది టైము.
మా చిన్నోడు ఇక్కడ స్క్విడ్ ఫిషింగ్ చేస్తున్నాడు. No, that's okay. You can come in. No, this more like a vlog. It's like a story. What is happening around here? So the guy next to him is showing him how to do the squid fishing. So you need to move like that. Yes, because it makes the fish think that. It's a real. Think that it's real. Yeah. Okay, the bait is real. Yes. So the squid fishing is always in the night, The light. They're attracted to the light. or the red light, or The white light. the white light. They're kind of attracted to that white light. Oh, okay. So they light the water and then Oh, okay. we think that. I saw in some documentary they're attracted to the red light. Oh, and I don't know. Mr. Lee might know better, but I've always used white. Oh, okay. I don't squid fish. Yeah, red light is okay. Red Red- light for net. Oh, okay. Oh, for the nets. Yeah, red light will also work. But when you cut the red line, don't do this. Oh, okay. For net fishing. Yeah, because I saw in Big light, so big light. in Singapore or Malaysia, I saw it in like they were using red lights. Yeah, I think it's for net fishing. Okay. yeah, net. Sorry, net squid. పెద్ద నెట్ యూస్ చేస్తే రెడ్ లైట్ యూస్ చేయాలంట, అదర్వైజ్ వైట్ లైట్ ఈస్ గుడ్. లైట్కి అట్రాక్ట్ అవుతాయి అంట. I'm not going to dive in after you. No, I don't mind. Hey, Lee found the squid. I think I need to go in the area. It's a baby squid. Come on, Lee. Is it big? Yeah. That is not It's small. breathing. This is big. Yeah, that's a baby squid. That's big. Yeah. I feel bad for him. All right, Chuck, are you about done with this big fishing? Yeah. Mr. Lee, he's the only one that I ever don't want to catches fish them. because when I fish, Yeah. I want to catch the baby squid. Good job. I want to catch the At least baby. he's having fun, that's all. Yeah. He's having fun. the squid will be running out. Okay, should we go back to sleep, Chinny? I want to catch the squid. You want to catch the squid? ఇప్పుడు స్క్విడ్ క్యాచ్ చేసి పొద్దున్న మాకు బ్రేక్ఫాస్ట్ ఉండేంత వరకు పడుకొని వెళ్ళలేడు. How he will now that he caught it, he does feel? Feel heavy, yes. Okay. I think I feel Mommy, can we swap? vibration You want to or use this one for lucky?